భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 126వ జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా ఈరోజు జరుపుకుంటుంది. అందులో భాగంగా మన శ్రీకాకుళంలో ఉత్సవాలను జరుపుకొని ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వారికి అన్ని విధాలా ముందుకు తీసుకురావాలని ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంబేద్కర్ గారు ఒక నిమ్న జాతులకే కాదు, సకల జనాలకి ఉపయోగపడినటువంటి వ్యక్తి. ఈరోజు పేదరికాన్ని నిర్మూలించాలి, సమాజం స్థాపించబడాలి. అందులో భాగంగా 125 సంవత్సరాలు ఉత్సవాలని ఘనంగా జరుపుకోవడమే కాకుండా మన నూతన రాజధాని అమరావతి నగరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో పాటుగా 20 ఎకరాలు ఒక శృతివనం, దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక శృతివనం మన రాజధాని నూతన రాజధానిలో నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. ఈ తరాలకి భావితరాలకి తరతరాలకి గుర్తుండిపోయే విధంగా ఆ శృతివనం నిర్మించబోతున్నాం. ఎవరైతే దళిత వర్గాలు ఉన్నారో, ఎవరైతే నిమ్న జాతులు ఉన్నారో, ఎవరైతే అట్టడుగులు ఉన్నారో వారి యొక్క అభివృద్ధి మీద ఈరోజు ప్రభుత్వం ఫోకస్ పెట్టడమే కాకుండా ఈరోజు ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగం ఇచ్చినటువంటి అన్ని అవకాశాలు కల్పించవలసినటువంటి బాధ్యత మన అందరిపైన కూడా ఉంది. ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ చాలా డబ్బులు ఖర్చు పెట్టాం, కానీ ఆ వర్గాలకి అందటం లేదు. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాన్ పకడ్బందీగా అమలు చేయడమే కాకుండా ఆ వర్గాలకి అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అంబేద్కర్ గారికి 126వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.